నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్ కి స్వాగతం. ఐఆర్సీటీసీ భారత్ రైల్వే భక్తులు, పర్యాటక యాత్రికులకు శుభవార్త తెలిపింది. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ప్రత్యేక టూరిస్ట్ రైల్వేలను ఏర్పాటు చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ వివరాలను కాకినాడ జిల్లా తూనీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాకినాడ జిల్లా తూని పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ విజయవాడ ఎం రాజు మాట్లాడారు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఈ నెల 27న విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలతో సమ్మర్ టూర్ క్యాంపెయిన్ను ఐఆర్సీటీసీ రూపొందించిందని చెప్పారు. అలాగే సికింద్రాబాద్ నుంచి మే 12, 24 తేదీల్లో వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ యాత్రలతో పాటు జ్యోతిర్లింగ దక్షిణ యాత్ర కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జూన్ 6న అయోధ్య, కాశీ, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల యాత్ర కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఐఆర్సీటీసీ ఫుడ్ ట్రాక్ తూని బృందం ఎంఎస్ కవిత, కొల్లబత్తుల దిలీప్ కుమార్, మొయ్య మురళీకృష్ణ, పెంటకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా రైల్వేతో అనుగుణంగా మనము భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్ అనేవి నడపడం జరుగుతుంది అనమాట. ఈ రైలు నడపడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్గా ఉంటుంది ఇది. సో ట్రైన్ టికెట్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, లోకల్ హోటల్ అకామిడేషన్ మరియు లోకల్ బస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ రకమైన సదుపాయాలన్నీ కల్పించి ఒకే టూర్గా ప్లాన్ చేసి దీన్ని నడపడం జరుగుతుంది. అలాగే ఈ రైల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రత్యేకంగా టూర్ కోసం డిజైన్ చేయబడిన ట్రైన్. ఈ ట్రైన్లో ప్రత్యేకంగా ప్యాంట్రీ కార్ ఉంటుంది. ఈ ప్యాంట్రీ కార్లో జర్నీ చేస్తున్నంతసేపు ప్రయాణికులందరికీ కూడా వేడివేడిగా అక్కడే దాంట్లో ప్యాంట్రీ కార్లోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి కోచ్కి కూడా ఒక ప్రత్యేక ఎస్కార్ట్ స్టాఫ్ ఉంటారు. అలాగే టూర్ అంతటా కూడా ఐఆర్సీటీసీ తరఫున టూర్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు టూర్ అంతట్లో కూడా ప్యాసింజర్స్ అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్యాకేజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండటం వల్ల ప్యాసింజర్స్ ఎవరైనా కూడా వాళ్ళ లగేజ్తో వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా టోటల్ ఇంక్లూసివ్ ప్యాకేజ్గా ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి విశాఖపట్నం నుండి మన దివ్య దక్షిణ యాత్ర అని సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నింటిలో కూడా కవర్ చేసుకునే విధంగా ఈ ఒక ప్రత్యేక రైల్ని నడపడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 27వ తారీఖున విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. విశాఖపట్నం నుండి బయలుదేరి మన తుని, అనకాపల్లి, తుని మరియు సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఈ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మదురై, తిరుచి, తంజావూరు మరియు తిరువనమలై ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ 7 రాత్రులు 8 రోజులు ట్రిప్ అనమాట అండి ఇది. సో దీని ధర వచ్చేసి 14,700. స్లీపర్ క్లాస్ అకామిడేషన్. దీంట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్సెస్ ఎక్కడన్నా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ బస్సెస్ కానీ, హోటల్ బయట స్టే చేయాల్సిన ప్లేసెస్ లో హోటల్ అకామిడేషన్ కానీ అన్ని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదే విధంగా ఈ ప్యాకేజెసే కాకుండా సికింద్రాబాద్ నుండి కూడా మనం కొన్ని ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది. అవి అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర. ఈ రైళ్లు సికింద్రాబాద్ లో బయలుదేరి విజయవాడ, సామర్లకోట, తుని మీదుగా పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుని రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇవి 9 నైట్స్ అండ్ 10 డేస్ ప్రోగ్రామ్ గా ఉంటుంది. అలాగే మాతా వైష్ణోదేవి, హరిద్వార్ మరియు రిషికేశ్ యాత్ర ఇది కూడా సికింద్రాబాద్ లో బయలుదేరి మీకు ది ప్లేసెస్ కవర్ ఏంటంటే హరిద్వార్, రిషికేశ్, మథుర, బృందావన్ మరియు మాతా వైష్ణోదేవి ఈ రకమైన ప్యాకేజెస్ నడపడం జరుగుతుంది అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్యాకేజ్ ని ఉపయోగించుకొని దీంట్లో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.